So in last class we discussed about how to create a custom object. In today's class, you will see how to create a fields. Okay, now so when I say fields, okay, so if I want to track employee salary, okay, or if I want to track employee date of joining, and if I want to track the employee skill set, okay. సో ఇలాంటి మల్టిపుల్ డేటాని మనం ట్రాక్ చేయాలంటే సో ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క డేటా టైప్తో మనము ఫీల్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో హౌ టు క్రియేట్ దట్ ఫీల్డ్? ఓకేనా, సో వీ షుడ్ గో టు ద ఆబ్జెక్ట్ మేనేజర్ ఫ్రమ్ సెటప్. ఓకేనా, సెటప్ మీద క్లిక్ ఇచ్చి వెళ్ళి, లేదు ఆల్రెడీ మనం పర్టికులర్ ఆబ్జెక్ట్ రికార్డ్లో ఉన్నాం అనుకోండి. సో ఇఫ్ ఆర్ ఆల్రెడీ ఆన్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్ రికార్డ్, సో యూ కెన్ డైరెక్ట్లీ click on here. If you observe it here, we have the edit object. Okay, na? If you click on edit object, it will directly take us to the దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఆబ్జెక్ట్ మేనేజర్. ఓకేనా, సో ఆబ్జెక్ట్ మేనేజర్ లో మనకి ఆబ్జెక్ట్ లెక్ తీసుకెళ్తుంది డైరెక్ట్ గా. ఓకేనా, సో దిస్ ఇస్ ద కస్టమ్ ఆబ్జెక్ట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, సో ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లో మనం ఎంప్లాయీ జాయినింగ్ డేట్ తీసుకోవాలనుకుంటే సో వీ కెన్ క్రియేట్ వీ షుడ్ క్రియేట్ ఏ న్యూ ఫీల్డ్. ఇన్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ లో మనం కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలి. సో హౌ టు క్రియేట్ ఇట్? సో ఇన్ న్యూ అని క్లిక్ చేయాలి. ఓకే, సో వీ నీడ్ టు క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ ఎంప్లాయీ జాయినింగ్ డేట్ కాబట్టి వీ షుడ్ సెలెక్ట్ ద డేట్ టైప్. ఓకేనా, సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఫీల్డ్, సో వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ టైప్ ఆఫ్ ఫీల్డ్. ఓకేనా, సో ఇక్కడ మనం ఫీల్డ్ క్రియేట్ చేసే ముందు, ఓకేనా, బిఫోర్ వి గో టు ద క్రియేటింగ్ ద ఫీల్డ్, ఓకేనా, యాజ్ సూన్ యాజ్ వీ క్లిక్ ఆన్ ఇట్. సో వాట్ ఈస్ ద డేటా టైప్ అంటే మనం ఆ ఫీల్డ్ లో ఏ డేటా టైప్ స్టోర్ చేసుకుంటాం అనేది అడుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాను, ఎంప్లాయీ జాయినింగ్ డేట్ అంటున్నాను కాబట్టి జాయినింగ్ డేట్ ని మనము డేట్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి, సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద డేట్ ఫార్మాట్, ఓకేనా, సో డేట్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి డేట్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇట్ యాక్చువల్లీ సేయింగ్ దట్ అలోస్ యూజర్స్ టు ఎంటర్ డేట్ ఆర్ పిక్ ఏ డేట్ ఫ్రమ్ పాపప్ క్యాలెండర్. అంటే క్యాలెండర్ లాగా ఒకటి మనము ఇట్ విల్ షో అప్. సో వీ కెన్ సెలెక్ట్ దట్ జాయినింగ్ డేట్. ఓకేనా, సో నెక్స్ట్, సో దిస్ ఇస్ ద జస్ట్ టైప్ ఆఫ్ ద కస్టమ్ ఫీల్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్. సో హియర్, ఓకేనా, సో ఫీల్డ్ లేబుల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదా, సో ఎంప్లాయీ నేమ్ అనేది ఫీల్డ్ లేబుల్, జాయినింగ్ డేట్ అని. సో ఆల్రెడీ మనం జాయినింగ్ డేట్ క్రియేట్ చేసేసాం కదా. ఓకే, నో నీడ్. ఓకేనా, సో ఆల్రెడీ జాయినింగ్ డేట్ క్రియేట్ చేసేసాము. ఓకేనా, సో జాయినింగ్ డేట్ టైప్ క్రియేట్ చేసాము. ఓకేనా, సో నవ్ ఐ విల్ క్రియేట్ ద అదర్ ఫీల్డ్ టైప్. ఓకేనా, సో ఇప్పుడు టెక్నాలజీ అని, ఓకేనా, సో టెక్నాలజీస్ అని, ఐ మీన్ వాళ్ళకి ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఏమేం టెక్నాలజీస్ తెలుసు. ఓకేనా, సో ఒక ఎంప్లాయీకి మల్టిపుల్ టెక్నాలజీస్ తెలిసి ఉండొచ్చు కదా. సో అందుకని సో వీ షుడ్ గివ్ అన్ ఆప్షన్, అంటే అవుట్ ఆఫ్ గివెన్ టెక్నాలజీస్ ఏమేం సెలెక్ట్ అంటే మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలన్నమాట. సో దానికోసము మనము మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అంటే, సో పిక్ లిస్ట్ అంటే ఓన్లీ ఒక వాల్యూ మాత్రం సెలెక్ట్ చేసుకోగలము. మల్టీ పిక్ లిస్ట్ అంటే మల్టిపుల్ వాల్యూస్ మనం సెలెక్ట్ చేసుకోగలం అనమాట. సో అంటే అది ఎలా ఉండదు, విల్ సీ ఇట్. ఓకేనా, సో మల్టీ పిక్ లిస్ట్ మల్టీ సెలెక్ట్ టైప్. ఓకేనా, సో విల్ సీ ఇట్. ఓకేనా, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మల్టీ సెలెక్ట్. ఓకేనా, సో టెక్నాలజీస్, టీ టెక్నాలజీ, యు ఆర్ యు ఆర్ ఎంప్లాయీ ఈజ్ అవేర్ ఆఫ్, ఎంప్లాయీ ఈజ్ అవేర్ ఆఫ్. ఓకేనా, సో ఇక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అని ఉంటుంది. సో అంటే ఇక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ అంటే, సో సెట్ ఆఫ్ వాల్యూస్ ని మనం ఒక చోట డిఫైన్ చేసి దాన్ని మల్టిపుల్ పిక్ లిస్ట్ లో లేదా మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ లో డిఫైన్ చేసుకోవచ్చు. లేదా ఎంటర్ వాల్యూస్ అని క్లిక్ ఇచ్చానంటే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, సో గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ హోమ్ లో మనము ఒక పిక్ లిస్ట్ వాల్యూస్, గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ జస్ట్ పిక్ లిస్ట్ అని టైప్ చేయండి. పిక్ లిస్ట్ వాల్యూ సెట్ ఉంది కదా, పిక్ లిస్ట్ వాల్యూ సెట్ ఇక్కడ మనము కొన్ని పిక్ లిస్ట్ వాల్యూ సెట్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఎందుకు ఇది వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజ్ కేసు ఇస్తాను. ఏంటంటే కంట్రీస్ అని ఉంది, లేకపోతే స్టేట్స్ అని ఉంది. సో స్టేట్స్ అనే పిక్ లిస్ట్, స్టేట్స్ లో మనం ఏమేమి ఉంటాయి, ఆంధ్ర, మహారాష్ట్ర ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే పిక్ లిస్ట్ వాల్యూని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ లో వాడుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అని ఉంది అనుకుందాం. ఓకేనా, నోట్ ప్యాడ్. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ఇట్లా సంథింగ్. ఓకేనా, ఒక 10 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, సో ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్లో కాకుండా, సో నేను మేబీ పాపులేషన్ అనే ఒక ఆబ్జెక్ట్ కూడా ఉంది, దాంట్లో కూడా స్టేట్ అనే ఒక ఫీల్డ్ కావాలి. ఓకేనా, పిక్ లిస్ట్ ఫీల్డ్. అలాగే కస్టమర్ అనే ఒక కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, దాంట్లో కూడా ఐ మీన్ దిస్ దాన్ని ఏమంటారు, సో
ఈ స్టేట్స్ డేటా కావాలి, ఓకేనా. సో ఒక్క చోట డిఫైన్ చేసుకొని మల్టిపుల్ ప్లేసెస్లో మనం వాడుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో న్యూ అని క్లిక్ ఇచ్చచ్చు. గ్లోబల్ పిక్ లిస్ట్, దీని ఏమంటారంటే పిక్ లిస్ట్ వాల్యూ సెట్లో ఆబ్జెక్ట్ మేనేజర్లో, సరే ఏమన్నా నాట్ ఆబ్జెక్ట్ మేనేజర్, హోమ్లో ఏమన్నా పిక్. చెప్పు. నా స్క్రీన్ కనపడలేనా? అవునా, నాకు కనపడలేదు. చెప్పాలి కదా ఇప్పుడు. హలో, లేదనా? మిగతా వాళ్ళకి హలో. బ్రో అది నీ ప్రాబ్లం బ్రో, మాకు కనబడుతుంది. ఓకే. ఓకే. నీ ఇష్టంలో కాదు. సో ఇక్కడ ఈ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ చేసే కంటే ముందు, కెన్ యూ ప్లీజ్ రిజైన్ రాము, ఓకేనా. సో సెట్ చేసే కంటే ముందు, సో ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. లేదా గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అంటే ఒక చోట మనం పిక్ లిస్ట్ వాల్యూ సెట్ క్రియేట్ చేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్లో మల్టిపుల్ ప్లేసెస్లో మనం వాడుకోవచ్చు. సో గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ మనం ఇక్కడ ఆల్రెడీ ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకేం కనపడవు, ఓకేనా. ఒకవేళ ఏమైనా డిఫైన్ చేసిందంటే ఇక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ ఎక్కడ డిఫైన్ చేస్తామంటే ఇక్కడ హోమ్లో పిక్ లిస్ట్ అంటే పిక్ అని టైప్ చేస్తే పిక్ వాల్యూ సెట్ ఉంది కదా. సో ఇక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ చేస్తాం అనమాట. సో ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతుంటారు అనమాట, ఓకేనా. ఇఫ్ యూ నో గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్, ఇక్కడ చూడండి గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ సెట్స్ యూ షేర్ ద వాల్యూస్ అక్రాస్ ద ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఇక్కడ ఒక చోట మనం డిఫైన్ చేసామంటే కంట్రీస్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, ఓకేనా. సో మల్టిపుల్ ప్లేసెస్లో మనం వాడుకోవచ్చు. అంటే మల్టిపుల్ పిక్ లిస్ట్ వాల్యూస్ క్రియేట్ అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్లో మనము సేమ్ థింగ్ మనము వాడుకోవచ్చు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. సో సపోజ్ కంట్రీ అనుకుందాం, కంట్రీ, లేదా స్టేట్ అనుకుందాం, స్టేట్, ఓకేనా. సో ఆటోమేటిక్గా ఇది ఏపీ అనే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట, లైక్ ఏంది, కాశ్మీర్, ఓకేనా, తమిళనాడు, అలాగే ఆంధ్ర, తెలంగాణ, ఓకేనా, కేరళ, ఇలా మల్టిపుల్ వాల్యూస్, మధ్యప్రదేశ్. సో ఇలా ఒక చోట డిఫైన్ చేసుకుంటే మల్టిపుల్ ప్లేస్లో వాడుకోవచ్చు. రిమెంబర్ దట్ ఇది ఎక్కడ వాడతామని తర్వాత చెప్తాను. సో డిస్ప్లే వాల్యూస్ ఆటోమేటికల్లీ, సారీ ఆల్ఫాబెటికల్లీ, నాట్ ఇన్ ద ఆర్డర్ ఎంటర్డ్. అంటే ఇది సెలెక్ట్ చేసామంటే ఏతో స్టార్ట్ అయ్యేటి ఫస్ట్ వస్తాయి, అంటే మనం ఫ్రంట్ ఎండ్లో చూసేటప్పుడు, ఓకేనా. లేదా నాట్ ఇన్ ద ఆర్డర్ అంటే మనం ఇలా ఇలా కాకుండా ఏతో స్టార్ట్ అయ్యేది తర్వాత బీతో స్టార్ట్ అయ్యేది, అలాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో వెళ్తాయి. ఇది సెలెక్ట్ చేసామంటే యూజ్ ఫస్ట్ వాల్యూ ఇస్ ద డిఫాల్ట్ వాల్యూ అంటే బై డిఫాల్ట్గా మనము ఇక్కడ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా కాశ్మీర్ అని సెలెక్ట్ అవుతుంది. సో దట్ విల్ సీ, ఓకేనా. సో ప్రస్తుతానికి గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ ఒకటి క్రియేట్ చేశాను, ఓకేనా. సో దీన్ని అంటే ఇక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ క్రియేట్ చేశాం కాబట్టి, సో ఇన్ కేస్ మనము ఆ వాల్యూస్ని మనం ఇక్కడ యూస్ చేసుకోవాలనుకుంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మల్టీ సెలెక్ట్లో కానీ పిక్ లిస్ట్లో కానీ సో యూస్ చేసుకోవాలనుకుంటే, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టేట్ ఉందా, అంటే దీన్ని ఇక్కడ వాడుకోవచ్చు. ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అని చేసి సేవ్ చేస్తే ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్లో స్టేట్ ఈ పిక్ లిస్ట్ వాల్యూతో మనకి క్రియేట్ అయిపోతుంది అనమాట, గ్లోబల్ పిక్. అంటే ఇదే స్టేట్ వాల్యూస్ని మళ్ళీ మల్టిపుల్ వేరే ఆబ్జెక్ట్లో కస్టమర్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అన్ని చోట్ల ప్రతిసారి ఈ వాల్యూస్ నేను మాన్యువల్గా ఎంటర్ చేయకుండా, ప్రతిసారి ఈ వాల్యూస్ మాన్యువల్గా ఎంటర్ చేయకుండా, ఓకేనా. సో ఇక్కడ ఎలా ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చి మళ్ళీ మాన్యువల్గా ఇప్పుడు సపోజ్ ఒక 20 వాల్యూస్ ఉన్నాయి, 20 వాల్యూస్ 20 కంట్రీస్ లేకపోతే 20 స్టేట్స్ని మాన్యువల్గా ఎంటర్ చేయకుండా ఒక చోట గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్లో క్రియేట్ చేసుకొని, సో ఆ నేమ్ని రెఫర్ చేస్తే ఈ దీంట్లో ఉన్న వాల్యూస్ మొత్తం మనకి ఇక్కడ వచ్చేస్తాయి, ఎక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ వాడితే. అలా కాకుండా సో ఎంటర్ వాల్యూస్ మాన్యువల్లీ అంటే సో మనం మాన్యువల్గా ఆ పిక్ లిస్ట్ వాల్యూలో ఏమేమి ఉండాలో మనం అంటే మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్. ఇక్కడ క్రియేట్ చేశాను బట్ విల్ యూజ్ ఇట్ ఇన్ అదర్ ప్లేస్, ఓకేనా. ఇక్కడ ప్రస్తుతానికి అయితే నేను వాల్యూస్ని మాన్యువల్గా ఎంటర్ చేస్తాను. ఏంటి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో టెక్నాలజీ అనే అనే టెక్నాలజీస్ అనే TCHNOLOGIES, ఓకేనా, టెక్నాలజీస్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో దీంట్లో ఏమేమి ఎంప్లాయీకి ఏమేమి టెక్నాలజీస్ కావాలో అంటే తెలుసో అవన్నీ ఐ మీన్ ట్రాక్ చేస్తున్నాను. జావా, ఓకేనా, పైథాన్, సెలీనియం, ఓకేనా. సో సేల్స్ ఫోర్స్, జావా స్క్రిప్ట్, ఇలా మల్టిపుల్. అంటే ఇది జస్ట్ వాట్ ఈజ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం పర్పస్ కోసము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఓకే. ఆర్పిఏ, ఓకే, హడూప్, గూగుల్ క్వెరీ, ఐ మీన్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, అజూర్, ఇలా ఇలా మల్టిపుల్ ఉంటాయి. సో జస్ట్ ఓకేనా, ఇలా ఉన్నా అనుకుందాం, ఓకేనా.
సో నెక్స్ట్ అగైన్ డిస్ప్లే వాల్యూస్ ఆల్ఫాబెటికల్లీ అంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యేటివి కనిపిస్తాయి, ఓకేనా. యూజ్ ఫస్ట్ వాల్యూ as డిఫాల్ట్ వాల్యూ అంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసేది డిఫాల్ట్ గా కనిపిస్తుంది. సో ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ దోస్ థింగ్స్. ఇక్కడ చూడండి, రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇచ్చానంటే అది దాని మీనింగ్ ఏంటో చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇచ్చాను. హెల్ప్ టెక్స్ట్, ఓకేనా. సో హెల్ప్ టెక్స్ట్ అంటే, సో మనము ఇక్కడ ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక ఐ సింబల్ వస్తుంది అనమాట. మనం ఫీల్డ్ పైన ఒక ఐ సింబల్ వస్తుంది, దాని మీద కర్సర్ పెడితే మనం ఇక్కడ ఎంటర్ చేసిన టెక్స్ట్ కనిపిస్తుంది, ఓకేనా. సెలెక్ట్ ద, ఇది కూడా చూపిస్తాను. సెలెక్ట్ ద టెక్నాలజీస్ టెక్నాలజీస్ దట్ ఎంప్లాయీ ఈజ్ అవేర్ ఆఫ్ అంటే ఎంప్లాయీకి తెలిసిన టెక్నాలజీస్ అన్ని యాడ్ చేయని, ఓకేనా. సో విజిబుల్ లైన్స్ 3 అని ఎంటర్ చేస్తున్నాను. ఈ విజిబుల్ లైన్స్ 3 అంటే ఏంటో కూడా చూపిస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ, ఓకేనా. డిఫాల్ట్ గా మనం ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే చేయాలనుకుంటే అది డిస్ప్లే చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ నౌ. సో బేసిక్ గా ఇక్కడ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ లో అనే టైప్ సెలెక్ట్ చేసుకున్నాము, దాంట్లో డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాము, టెక్నాలజీస్. నెక్స్ట్ క్లిక్ ఇస్తున్నాను. జావా 2 సార్లు వచ్చిందా, ఓకే. వేరే ఏమైనా ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ సో ఇది, ఓకేనా. నెక్స్ట్ సేవ్ చేశాను. సో ఈ సెలెక్ట్ క్రియేట్ చేసిన ఫీల్డ్ ఇక్కడ 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 కొత్త రికార్డ్ క్రియేట్ చేద్దాం, కానీ కొత్త ఎంప్లాయీ రికార్డ్, ఓకేనా. ఇక్కడ ఇక్కడ చూడండి, టెక్నాలజీస్ కనిపించిందా, టెక్నాలజీస్. ఇప్పుడు హెల్ప్ టెక్స్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హెల్ప్ టెక్స్ట్ యాడ్ చేశాను కాబట్టి టెక్నాలజీస్లో హెల్ప్ టెక్స్ట్ యాడ్ చేశాను కదా, హెల్ప్ టెక్స్ట్. సో ఇది యాడ్ చేస్తే నేను హెల్ప్ టెక్స్ట్ ఏదైనా ఐ సింబల్ కనిపిస్తుంది, ఐ సింబల్ కనిపించిందా. ఐ సింబల్ మీద కర్సర్ ప్లేస్ చేస్తే ఈ హెల్ప్ టెక్స్ట్లో నేను ఏదైతే రాశానో అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఓకేనా. అది ఇక్కడ కనిపిస్తుంది. సో పర్పస్ ఆఫ్ హెల్ప్ టెక్స్ట్ ఏంటంటే మనం ఆ ఫీల్డ్ పర్పస్ ఏంటి అనేది మనకి సింపుల్గా అంటే రికార్డ్ క్రియేట్ చేసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ఫీల్డ్ అని, ఓకే. సో అంటే విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దట్ ఫీల్డ్, ఓకేనా. హెల్ప్ టెక్స్ట్ లో హెల్ప్ టెక్స్ట్ ఏం ఎంటర్ చేయకపోతే ఐ సింబల్ రాదు, ఓకేనా. సో ఐ సింబల్ మీద కర్సర్ పెడితే మనం అక్కడ ఏం ఎంటర్ చేసామో అది. సో నెక్స్ట్ విజిబుల్ లైన్స్ 3 అని పెట్టాను కదా, విజిబుల్ లైన్స్ ఏం పెట్టాను, 3 అని పెట్టాను. అంటే మనకి ఇక్కడ ఎన్నైనా వాల్యూస్ ఉన్నాయి అట్ ఏ టైమ్ మనకి 3 కనిపిస్తాయి. అంటే ఇక్కడ చూడు, అదే విజిబుల్ లైన్స్ 4 పెట్టామంటే ఇంకోటి 4 యాడ్ అయ్యి కనిపిస్తాయి అట్ ఏ టైం, ఓకేనా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విజిబుల్ లైన్స్ 3, ఓకేనా. ఈ ఏంటి మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అంటే, పిక్ లిస్ట్ లో అవుట్ ఆఫ్ గివెన్ వాల్యూస్ అట్ ఏ టైం ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలము. మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ లో అంటే మల్టిపుల్ వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకుని ఇట్లా ఇట్లా, ఓకేనా, చేసుకోగలం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇచ్చాను, ఓకేనా. రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇచ్చాను అంటే అర్థం ఏంటంటే దీనికి వాల్యూస్ ఏం సెలెక్ట్ చేసుకోకపోతే, నువ్వు వాల్యూస్ ఏం సెలెక్ట్ చేసుకోకపోతే సేవ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఇచ్చావు అనుకో, ఓకేనా. ఆ, వినీత్ అనుకో, వినీత్. సో సేవ్ చేశాను. సో ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఎర్రర్ రావాలి, ఒక్క నిమిషం. సార్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యా, ఒక్క నిమిషం. అది పెద్ద, ఓకేనా. సో ఎన్ ఆప్షన్ మస్ట్ బి సెలెక్టెడ్, ఒక నిమిషం కొత్త క్రియేట్ చేసి చూపిస్తాను. అంటే రిక్వైర్డ్ అంటే అర్థం ఏంటంటే, సో దానికి వాల్యూ ఇవ్వకుండా ఉంటే, ఓకేనా, సపోజ్ యోగేష్ అనుకుందాం. సో దానికి వాల్యూ ఇవ్వకుండా ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు, రిక్వైర్డ్ కాబట్టి. ఇక్కడ ఇక్కడ చూడండి, స్టార్ మార్క్ రెడ్ కలర్లో ఉందా. సో ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను, కానీ టెక్నాలజీస్ అనేది వాల్యూ సెలెక్ట్ చేసుకోలేదు, ఓకేనా. బట్ ఎర్రర్ త్రో చేస్తుంది, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇచ్చాను అంటే ఈ ఫీల్డ్ అంటే ఈ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్కి వాల్యూ ఇవ్వకుండా పోతే, రిక్వైర్డ్ అని చెక్ బాక్స్ ఇస్తే ఖచ్చితంగా దానికి వాల్యూ ఇవ్వాలి అని అర్థం, ఓకేనా. సో అది రిక్వైర్డా కాదని మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉంటుంది, ఓకేనా. స్టార్ మార్క్ ఉందంటే రెడ్ కలర్లో అది రిక్వైర్డ్ అని అర్థం, ఓకేనా. సో ఎలా ఒక ఫీల్డ్ని ఖచ్చితంగా డేటా ఎంటర్ చేయాలి అని మ్యాండేట్ చేయొచ్చు అంటే రిక్వైర్డ్ చెక్ బాక్స్ ట్రూ ఇస్తే దానికి ఖచ్చితంగా వాల్యూ ఎంటర్ చేయాలి అని అర్థం, ఓకేనా. సో అలా దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇస్తే దాని మీనింగ్, ఓకేనా. క్లిక్ ఆన్ సేవ్. సో ఇలా రికార్డ్ సేవ్ చేస్తాం, ఓకేనా. ఇది జస్ట్ ఒక పిక్ లిస్ట్, ఐ మీన్ ఇక్కడ చూడండి డేటా టైప్ వచ్చేసి మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్, ఓకేనా. అలాగా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇఫ్ వాంట్ టు క్రియేట్ అదర్ టైప్ లైక్ ఇందాక చెప్పాను కదా, స్టేట్ సెలెక్ట్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసే ముందు లెట్ సెలెక్ట్ కంట్రీ అని ఒక పిక్ లిస్ట్ క్రియేట్ చేస్తాను, కంట్రీ, ఓకేనా. నెక్స్ట్
కంట్రీ ఓకేనా, కంట్రీ. సో ఇక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్, ఇక్కడ మన దగ్గర స్టేట్స్ ఉన్న కంట్రీస్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేదు కాబట్టి అవి మాన్యువల్గా నేను ఎంటర్ చేస్తాను. ఓకేనా, ఏంటి యుఎస్ఏ, ఇండియా, చైనా, ఓకేనా, రష్యా, ఇలా ఓకేనా, నార్త్ అమెరికా, లేకపోతే బ్రెజిల్, ఓకేనా, చూడాలి సంథింగ్, ఓకేనా. సో ఇలా కంట్రీస్ ఎంటర్ చేశాను. ఇది పిక్ లిస్ట్ టైప్, ఓకేనా, పిక్ లిస్ట్ టైప్. పిక్ లిస్ట్ టైప్ అంటే ఓన్లీ వన్ వ్యాలిడ్ ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకోగలం, ఓకేనా. సో ఇట్స్ మీరు ఏం చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ టైప్స్ని మనం క్రియేట్ చేసి ఎక్స్ప్లోర్ చేయాలి, ఓకేనా. క్లిక్ ఆన్ నెక్స్ట్, సేవ్, సేవ్, ఓకేనా. అలాగే ఇప్పుడు స్టేట్, స్టేట్ కూడా మనం స్టేట్ కూడా క్రియేట్ చేయాలనుకుంటే అది కూడా పిక్ లిస్ట్, పిక్ లిస్ట్, క్లిక్ ఆన్ స్టేట్. సో ఇంకోటి స్టేట్కి నేను ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ మళ్ళీ సేమ్ హలో అదే అన్న. స్టేట్స్ లైక్ ఆంధ్ర, తెలంగాణ అవన్నీ ఎంటర్ హలో చేయకుండా అన్న. గ్లోబల్ పిక్ లిస్ట్ వాడి ఈ స్టేట్లో ఉన్న వాల్యూస్ తీసుకోని చెప్తాను. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ, ఓకేనా. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇది ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటారు అనమాట. అంటే ఏ ఫీల్డ్, ఈ ఫీల్డ్ ఏ ప్రొఫైల్స్, అంటే ప్రొఫైల్స్ అంటే మనం ఇంకా డిస్కస్ చేయలేదు కానీ, సో దిస్ ఇస్ ద ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఇది ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్, సేవ్ ఇట్, ఓకేనా. సో ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు, ఇప్పుడు ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్స్ కూడా మనకు కనిపిస్తాయి, ఓకేనా. కనపడలేదంటే హార్డ్ రిఫ్రెష్ చేయాలి, చెప్పారు కదా, గుర్తుంది కదా. అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టి, సో మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఎంప్టీ క్యాషే అండ్ హార్డ్ రిఫ్రెష్ అని క్లిక్ ఇచ్చామంటే ఆ బ్రౌజర్ క్యాషే ఏదైతే ఉంటుందో అది రీలోడ్ అవుతుంది, ఓకేనా. ఓకేనా, ఇప్పుడు న్యూ క్లిక్ ఇస్తాను, ఓకే. ఫీల్డ్స్ క్రియేట్ చేశాం కదా, ఒక నిమిషం, ఇట్స్ నాట్, లెట్ మీ రిఫ్రెష్ ఇట్ వన్స్ అగైన్. ఇవి యాడ్ అవ్వలేదు. సో స్టేట్ క్రియేట్ చేసాం, లెట్ మీ రిఫ్రెష్ ఇట్ వన్స్ అగైన్, రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు కనిపించా, అంటే డిఫరెంట్ వేతో రిఫ్రెష్ చేశాను. ఇక్కడ క్లిక్ ఇచ్చి కాంపాక్ట్ ఉంటే కాంఫిగ్, కాంఫిగ్ ఉంటే కాంపాక్ట్, అంటే అంటే జస్ట్ ఇంటర్చేంజ్ చేయండి, అది ఉంటే ఇది, ఇది ఉంటే అది, జస్ట్ సేవ్ చేస్తే ఆటోమేటిక్గా. సో ఇప్పుడు చూడండి, ఆ, ఇక్కడ స్టేట్, కంట్రీ, అంటే కంట్రీ స్టేట్ కనిపించాయి కదా. సో ఇది ఎందుకు బై డిఫాల్ట్గా నేను క్లిక్ ఇవ్వగానే ఫస్ట్ ఆంధ్రానే సెలెక్ట్ అయింది డిఫాల్ట్గా. నన్ను ఇప్పుడు దీనికైతే నన్ను ఉంది, దీనికైతే ఆంధ్ర సెలెక్ట్ బై డిఫాల్ట్గా ఎందుకు సెలెక్ట్ అయిందంటే గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూలో మనం ఒకటి సెట్ ఫస్ట్ వాల్యూ యాజ్ డిఫాల్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసాం, ఓకేనా. ఇక్కడ సమ్వేర్ డిఫాల్ట్ వాల్యూ సెలెక్ట్ చేసామన్నమాట. సరే ఇక్కడ ఉంది చూడండి, ఓకేనా. సో డిఫాల్ట్ వాల్యూ, ఓకేనా, ఆంధ్రాని సెలెక్ట్ చేసాం, ఓకేనా, ఈ వాల్యూని సెలెక్ట్ చేసాం. సో డిఫాల్ట్ వాల్యూ ఏదైతే చెక్ బాక్స్ ఇస్తామో, సో అది మనం న్యూ క్లిక్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది దానికి ప్రీఫిల్ అయి ఉంటుంది. ప్రీఫిల్ అంటే ఇలా నన్ను ఉండకుండా ఇలా డిఫాల్ట్ వాల్యూ మనం ఏదైతే ఇచ్చామో సో అది ప్రీఫిల్ అయి ఉంటుంది, ఓకే. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూ, ఓకే. సో ఇక్కడ ఈ స్టేట్ వాల్యూస్ గ్లోబల్ పిక్ లిస్ట్ నుంచి వస్తున్నాయి అనమాట. దట్ మీన్స్ ఇఫ్ యూ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద హియర్, ఓకేనా, ఇక్కడ కొత్తది ఏమైనా యాడ్ చేసినా, డియాక్టివేట్ చేసినా, డిలీట్ చేసినా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఎక్కడెక్కడైతే ఆ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ మనం వాడుతున్నామో సో అక్కడంతా ఇవి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి, ఓకేనా. సో సపోజ్ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్లో వాడావు, ఇక్కడ ఏదైనా డిలీట్ చేసావు, సో ఇక్కడ కూడా మనకి ఈ ఆబ్జెక్ట్లో డిలీట్ అయిపోతుంది, అంటే ఇక్కడ మనకు కనపడదు, ఓకేనా. ఎందుకంటే గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ నుంచి వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి. కొత్తది ఏమైనా యాడ్ చేసావు, కొత్త స్టేట్, అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో అంటే ఎక్కడెక్కడైతే గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ రెఫర్ చేస్తున్నావో అన్ని చోట్ల అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, ఓకే. సో అలాగే కంట్రీకి డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో నన్ను ఉంటుంది, ఓకేనా. సో దిస్ ఈస్ ద మల్టీ పిక్ లిస్ట్ అండ్ దిస్ ఇస్ ద పిక్ లిస్ట్, ఓకేనా. దిస్ ఇస్ ద పిక్ లిస్ట్, ఓకేనా. నెక్స్ట్
నెక్స్ట్. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పిక్ లిస్ట్ అంటే ఏంటి, మల్టీ పిక్ లిస్ట్ అంటే ఏంటి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో. లేదన్నా. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉండాలి ఇది డిఫరెంట్ టైప్స్. ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే ఐ రికమెండ్ యూ టు జాయిన్ ప్రాక్టీస్, ఐ మీన్ సెలెక్ట్, ఐ మీన్ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్, ఓకేనా. సో ఇది సెలెక్ట్ డేట్, మల్టీ సెలెక్ట్, పిక్ లిస్ట్. ఇప్పుడు ఈ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేను యుఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటే నాకు యుఎస్లో ఉన్న కంట్రీస్ మాత్రమే కావాలి, ఓకేనా. ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇండియాలో ఉన్న అండ్ ఇండియాలో ఉన్న స్టేట్స్ మాత్రమే కావాలి. సారీ, యుఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటే యుఎస్ఏలో ఉన్న స్టేట్స్ మాత్రమే కావాలి. అలాగే చైనా సెలెక్ట్ చేసుకుంటే చైనాలో ఉన్న స్టేట్స్ మాత్రమే కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ యుఎస్ఏ కంట్రీస్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ, ఐ మీన్ స్టేట్స్, ఓకేనా. ఇక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్లో ఏం చేస్తానంటే కొన్ని కొన్ని యాడ్ చేస్తాను, ఓకేనా. లైక్ ఏంటంటే, లైక్ ఏదైనా కొన్ని వాషింగ్టన్, అంటే నాకు ఎగ్జాక్ట్ స్టేట్స్ గుర్తులేవు, లైక్ శాన్ పాస్, కొన్ని ఏదైనా స్టేట్స్ చెప్పండి ఇఫ్ యూ నో, ఐ మీన్ యూఎస్ఏ స్టేట్స్ ఏమైనా గుర్తులేవా మీకు కూడా? ఓహాయో. స్టేట్స్ ఆఫ్ యుఎస్ఏ, ఓకేనా. కొన్ని ఏదైనా ర్యాండమ్గా యాడ్ చేస్తాను. సో ఇవి యాడ్ చేస్తాను అనమాట కొన్ని స్టేట్స్, ఓకేనా. సో యుఎస్ఏ స్టేట్స్ అనుకుందాం, ఓకేనా. సో ఇన్ని వద్దు కానీ, అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం ఒక మూడు యాడ్ చేస్తున్నాను, ఓకేనా. అలాగే చైనా స్టేట్స్ కూడా, అంటే ఏమైనా యాడ్ చేయొచ్చు కానీ బట్ ర్యాండమ్గా కొన్ని, జస్ట్ దీంట్లో కూడా రెండు యాడ్ చేస్తాను చైనావి, ఓకేనా. ఏమి, ఇవి మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి చైనా చైనా అని చెప్పేసి సిహెచ్, చైనా. అలాగే సుడాన్లో వచ్చి సుడాన్ 1 అని ఒకటి, సుడాన్ స్టేట్ 1 అని ఒకటి, ఓకేనా. సుడాన్ స్టేట్ 2 అని ఒకటి, ఇలా ఇచ్చాం. ఇంకా ఏమన్నా కంట్రీస్ మనకి ఇక్కడ ఇచ్చినవి, బ్రెజిల్, రష్యా, వాటికి కూడా రెండు రెండు స్టేట్స్ ఇస్తాను. బ్రెజిల్ స్టేట్ 1, బ్రెజిల్ స్టేట్, అంటే నేమ్స్ డైరెక్ట్గా నాకు తెలియదు కాబట్టి ఎందుకు ఇది ఇస్తున్నాను అనేది చెప్తాను, ఓకేనా. రష్యా స్టేట్ 1, రష్యా స్టేట్ 2, ఇలా ఒక్కొక్క కంట్రీకి మన దగ్గర మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు చైనా సెలెక్ట్ చేసుకుంటే చైనా మాత్రమే కనపడాలి, ఓకేనా. అర్థమవుతుందా? రష్యా సెలెక్ట్ చేసుకుంటే రష్యా స్టేట్స్ మాత్రమే కనపడాలి. అలాగే ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇండియాలో ఉన్న స్టేట్స్ మాత్రమే కనపడాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సెలెక్ట్ ఇండియా, నాకు ఇవన్నీ కనపడకూడదు, ఓకేనా. పెనెన్షియల్ అవన్నీ, చైనా ఇవన్నీ వద్దు, ఓన్లీ కాశ్మీర్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే సిమిలర్గా, సో సూడాన్ సెలెక్ట్ చేసుకుంటే సుడాన్ 1, సుడాన్ 2 ఉన్నాయి కదా, అవి మాత్రమే కనపడాలి, ఓకేనా. అవి మాత్రమే కనపడాలి. సో ఇది ఎలా కాన్ఫిగర్ చేయగలం అంటే, ఇవి అంటే డిపెండెంట్, అంటే ఈ కంట్రీ వాల్యూస్ బేస్ చేసుకొని స్టేట్ వాల్యూస్ మారాలి, ఓకేనా. అది ఎలా కాన్ఫిగర్ చేయగలమంటే, ఇక్కడ ఫీల్డ్ డిపెండెన్సీస్ ఉంది కదా, ఫీల్డ్ డిపెండెన్సీస్, దీని మీద క్లిక్ ఇచ్చామంటే ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమేమి కనపడాలి అనేది మనం చెక్ చేయొచ్చు అనమాట, సెట్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ న్యూ అని క్లిక్ చేయాలి, ఓకేనా. సో ఈ ఫీల్డ్ డిపెండెన్సీస్ అనేది ఓన్లీ పిక్ లిస్ట్ వాల్యూస్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ కంట్రోలింగ్ ఫీల్డ్, డిపెండెంట్ ఫీల్డ్ అని ఉంటుంది. కంట్రోలింగ్ ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అని ఫస్ట్ కంట్రోలింగ్ ఫీల్డ్. కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏది డిపెండెంట్ అంటే ఏది మారాలి, ఓకే. కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టేట్ వాల్యూస్ మారాలి, ఓకేనా. సో ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ ఇస్తాను, ఓకే. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. సో యూఎస్ఏ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమేమి కనపడాలి, ఓకేనా. సో యూఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటూ జార్జియా కనెక్ట్, అలాగే ఇంకేమన్నా యూఎస్ఏవి, ఇది చైనాది పెనన్షియులా, న్యూ జెర్సీ, ఓకేనా, చైనా, ఓకే. ఈ మూడు మాత్రమే కనపడాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే కర్సర్ కంట్రోల్ పట్టుకొని అన్ని సెలెక్ట్ చేస్తున్నాను అనమాట, డిఫరెంట్వి. చేసిన తర్వాత ఇక్కడ ఇంక్లూడ్ వాల్యూస్ అని క్లిక్ చేయాలి, ఓకేనా. అంటే యూఎస్ఏ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ మూడు మాత్రమే కనపడాలి అని చెప్పేసి. తర్వాత ఇండియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆంధ్ర కంట్రోల్ పట్టుకుంటున్నాను, అలా కంట్రోల్ కూడా కాశ్మీర్, కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఇంకా మిస్ అయ్యామా, మధ్యప్రదేశ్,
సెలెక్ట్ చేసిన తర్వాత ఇంక్లూడ్ వాల్యూస్. అలాగే చైనాకి చైనా వన్, ఇది షాంఘై చైనా, ఇక్కడ ఇంకోటి ఏదో మిస్ అయ్యాం, చైనా చైనా చైనా, యా హేవే చైనా, ఓకే ఇంక్లూడ్ వాల్యూస్. రష్యాకి రష్యా స్టేట్ వన్ స్టేట్ ఇంక్లూడ్ వాల్యూస్. సెలెక్ట్ చేసి ఇంక్లూడ్ వాల్యూస్ క్లిక్ చేయాలి. బ్రెజిల్కి వేర్ ఇస్ దట్ బ్రెజిల్ స్టేట్ వన్ స్టేట్ టూ ఇంక్లూడ్ వాల్యూస్. అలాగే ఇక్కడ అన్ని కనపడకపోతే నెక్స్ట్ క్లిక్ చేయాలి. సూడాన్కి సూడాన్ వన్ సూడాన్ టూ, ఓకేనా ఇట్లా ఇంక్లూడ్ అంతే. ఓకే ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వెళ్ళాలి, లేదంటే సేవ్. అంటే బేసిక్గా ఇక్కడ ఫీల్డ్ డిపెండెన్సీ అంటారు అనమాట. ఓకే ఫీల్డ్ డిపెండెన్సీస్ అంటే ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఇది కంట్రోలింగ్ ఫీల్డ్ అంటే ఈ కంట్రోలింగ్ ఫీల్డ్ వాల్యూస్ బేస్ చేసుకుని ఇది వాల్యూస్ మారాలి డిపెండెంట్ ఫీల్డ్ అని. ఓకేనా ఇక్కడ ఎడిట్ క్లిక్ ఇచ్చామంటే మళ్ళీ మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇప్పుడు ఇండియాకి ఇంకోటి ఏదైనా వాల్యూస్ యాడ్ చేశారు ఇక్కడ గ్లోబల్ పిక్ లిస్ట్లో, దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడికి వచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇంక్లూడ్ వాల్యూస్ క్లిక్ చేయాలి. వద్దనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్క్లూడ్ కొట్టాలి. చేసిన తర్వాత సేవ్ చేయాలి. సో ఇప్పుడు మనము అనుకున్నది అంటే ఐ మీన్ మనము ఆ, అంటే ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఏ స్టేట్స్ దాని కరస్పాండింగ్ స్టేట్స్ మాత్రమే కనపడాలన్నాం కదా, అది వస్తుందా లేదా అని చూద్దాం. ఓకేనా గైస్ అర్థమవుతుందా వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్? అంటే కంట్రీని బేస్ చేసుకొని స్టేట్ వాల్యూస్ మారాలి ఇక్కడ. ఓకేనా సపోజ్ ఇక్కడ ఉమేష్ అని ఓకేనా జాయినింగ్ డేట్ 2017లో ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఇతను ఈ నోస్ పైథాన్. సో ఇప్పుడు చూడండి, యూఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటే నాకు యూఎస్లో ఉన్న కంట్రీస్ మాత్రమే కనబడతాయి. అలాగే ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇండియాలో ఉన్న మాత్రమే కనబడతాయి. అలాగే సూడాన్ సెలెక్ట్ చేసుకుంటే సూడాన్ కంట్రీస్ స్టేట్స్ మాత్రమే కనబడతాయి. రష్యా స్టేట్స్. అర్థమవుతుందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? హలో. లేదన్నా. ఓకే ఓకే నెక్స్ట్. సో ఫీల్డ్ డిపెండెన్సీస్ అలా అచీవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఏంటంటే, సో ఇంకా డిఫరెంట్ ఫీల్డ్ టైప్స్ ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ ఫీల్డ్ టైప్స్ ఓకేనా. సో డిఫరెంట్ ఫీల్డ్ టైప్స్ అంటే వెన్ క్లిక్ ఆన్ న్యూ, ఓకేనా సపోజ్ అతని శాలరీ మనం ట్రాక్ చేయాలనుకుందాం. ఓకేనా అప్పుడు ఏం చేయాలి? శాలరీ కరెన్సీ అనే ఫార్మాట్ ఉంటుంది. ఓకేనా కరెన్సీ. ఓకేనా సో ఇట్ అలోస్ ద యూజర్ టు ఎంటర్ డాలర్ ఆర్ అదర్ కరెన్సీ అమౌంట్. ఓకేనా డాలర్లో లేదా వేరే కరెన్సీ అమౌంట్ లో మనకి స్టోర్ చేసుకోవచ్చు డేటా అని దాని అర్థం. ఓకేనా చెక్ బాక్స్. ఓకేనా చెక్ బాక్స్ అంటే జస్ట్ సింపుల్ చెక్ బాక్స్ వస్తుంది కరెన్సీ. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో కరెన్సీ లేబుల్ ఏమి ఇస్తాము? కరెన్సీ అనేది జస్ట్ టైప్ అంతే. ఓకేనా సో ఇలా మంత్లీ శాలరీ ఆఫ్ ఎంప్లాయీ స్టోర్ చేసుకుంటే హెల్ప్ టెక్స్ట్ ఇది. ఓకేనా ఇయర్లీ శాలరీ ఎంటర్ ఇయర్లీ శాలరీతో కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ మంత్లీ శాలరీ అని చెప్పేసి మనము హెల్ప్ టెక్స్ట్ ఇస్తున్నాం. ఓకేనా క్లిక్ ఆన్ నెక్స్ట్. సేవ్ అన్ న్యూ అంటే సేవ్ అన్ న్యూ అంటే అది సేవ్ అయిపోతుంది, ఇంకొక ఫీల్డ్ వస్తుంది అనమాట. ఓకేనా నెక్స్ట్ ఇంకోటి చెక్ బాక్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. చెక్ బాక్స్ ఏంటంటే విల్లింగ్ టు రీలొకేట్ అంటే ఎంప్లాయీ విల్లింగ్ టు రీలొకేట్ అంటే రీలొకేట్ అవుతాడా, ఎస్ ఆర్ నో. విల్లింగ్ టు రీలొకేట్ క్వశ్చన్ మార్క్, ఇది చెక్ బాక్స్ అనమాట. ఓకేనా సరే కస్టమ్ ఫీల్డ్ డేటా టైప్ ఏం సెలెక్ట్ చేశాను? నంబరా? ఒక నిమిషం. చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి. కరెన్సీగా చెక్ బాక్స్. ఓకేనా చెక్ బాక్స్ విల్లింగ్ టు రీలొకేట్. ఓకేనా క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సేవ్ అన్ న్యూ అంటే అది సేవ్ అయిపోయి మళ్ళీ కొత్త ఫీల్డ్ అన్నట్టు. ఓకేనా సో ఈసారి ఏంటి పర్సెంటేజ్ ఏంది? నెక్స్ట్ పర్సెంటేజ్. ఓకేనా హైక్ పర్సెంటేజ్ తీసుకోవాలి. ఓకేనా హైక్ పర్సెంటేజ్. ఓకేనా డెసిమల్స్ కావాలనుకుంటే జస్ట్ 6, టోటల్ 18 ఉండాలి. డెసిమల్స్ కావాలంటే ఎన్ని డెసిమల్స్ కావాలో అన్ని డెసిమల్స్ 16. అంటే బేసిక్గా ఇది ప్లస్ ఇది మొత్తం 18 ఉండాలి. ఓకేనా లెంత్ మొత్తం. ఓకేనా సో దానికోసం క్లిక్ ఆన్ నెక్స్ట్. సో రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇస్తే ఖచ్చితంగా దానికి వాల్యూ ఎంటర్ చేయాలని చెప్పేసి. ఓకేనా సో అది హైక్ పర్సెంటేజ్. ఓకేనా నెక్స్ట్ అలాగే డే టైం అంటే డే టు టైం రెండు మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ ఫోన్ నెంబర్ అంటే ఎంప్లాయీ ఫోన్ నెంబరు, అంటే ఎంప్లాయీ ఫోన్ ఈమెయిల్ తీసుకోవాలంటే ఈమెయిల్, ఓకేనా. సో ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే జస్ట్ ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్, ఓకే. అలాగే టెక్స్ట్ ఏరియా రిచ్, ఓకేనా. నెక్స్ట్ సో ఎంప్లాయీ బయో, ఎంప్లాయీ బ్రీఫ్, ఎంప్లాయీ టెక్నికల్ బయో డేటా. టెక్నికల్గా కొన్ని కొన్ని లైన్స్ ఆఫ్ డేటా మ్యాక్సిమం మనము 32 768 క్యారెక్టర్స్ ఎంటర్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్, ఓకే. సో క్లిక్ ఆన్ నెక్స్ట్, సేవ్ అండ్ న్యూ, ఓకే. సో నెక్స్ట్ అలాగే ఎంప్లాయీ ఈమెయిల్ కావాలంటే ఈమెయిల్, ఫోన్ నెంబర్ కావాల్సింటే ఫోన్ నెంబరు తీసుకోవచ్చు. సపోజ్ ఈమెయిల్, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఆఫీస్ ఈమెయిల్ ఆర్ వర్క్ ఈమెయిల్ అంటే లైక్ @tcs.com, @infos.com ఉంటుంది కదా, అలాంటి ఈమెయిల్స్ అంటే ఏదే ఈమెయిల్ అయినా ఈమెయిల్ ఫార్మాట్లో ఉండాలి. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈమెయిల్ టైప్, ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్, సేవ్. అర్థమైందా? ఇప్పుడు ఈ డేటా అంతా మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట యూజర్స్కి. రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు న్యూ క్లిక్ ఇచ్చినప్పుడు ఆ డేటా అంతా మనకు అడుగుతుంది, ఎందుకంటే అన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేశాం కాబట్టి, ఓకే. చూడండి. సో శాలరీ అడుగుతుంది, స్టేట్, ఓకేనా. సో విల్లింగ్ టు రిలేటెడ్ చెక్ బాక్స్ ఇది, ఓకేనా. ఓకేనా, చెక్ బాక్స్ సెలెక్ట్ చేసామంటే ట్రూ అని, ఓకేనా. ఓకేనా. సోము అనేది ఒక ఎంప్లాయ్ అనుకుందాం. జాయినింగ్ డేటు ఇప్పుడు జాయిన్ అయ్యాడు 2024లో. టెక్నాలజీ సీనియర్స్, ఏడబ్ల్యూఎస్ అజూర్ తెలుసు అనుకుందాం. నెక్స్ట్ అంటే మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రీ ఇండియా, స్టేట్ వచ్చేసి తమిళనాడు అనుకుందాం. ఓకే. శాలరీ పర్ మంత్ ఇక్కడ కర్సర్ పెడితే శాలరీ మంత్లీ శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ అని చూపిస్తుంది, అంటే అప్పుడు ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ హైక్ పర్సెంటేజ్, 3% హైక్. ఇక్కడ మనము 3.5 ఇట్లా, అంటే అప్ టు 2 డెసిమల్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అక్కడ డెసిమల్ ప్లేసెస్లో టూ టూ పెట్టాం కాబట్టి. సో ఇది చూడండి, టెక్స్ట్ ఏరియా అంటే రిచ్ టెక్స్ట్ ఏరియా అని అంటే ఇలా వస్తుంది. అంటే ఈ రిచ్ టెక్స్ట్ ఏరియాలో మనము ఇమేజ్ ఇన్సర్ట్ చేయొచ్చు, బోల్డ్ లెటర్ చేయొచ్చు. సపోజ్ వెరీ గుడ్ అట్ డీబగ్గింగ్, ఓకే. చేసామనుకో దీన్ని బోల్డ్ చేసుకోవడం కానీ మనము దాంట్లో ఎలాగైతే వర్డ్లో ఎంఎస్ వర్డ్లో బోల్డ్ చేసుకుని ఇటాలిక్ చేసుకోవడం, రిచ్ టెక్స్ట్లో ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ యాడ్ చేసుకోవడం కానీ, ఓకేనా. సో ఇలా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిచ్ టెక్స్ట్. హైపర్ లింక్ పెట్టడం కానీ, ఓకేనా, బుల్లెట్ పాయింట్స్, ఓకేనా, పొజిషనింగ్ ఆఫ్ ద టెక్స్ట్. సో ఇది రిచ్ టెక్స్ట్. నార్మల్ టెక్స్ట్ టైప్స్ ఉంటాయి, వేరే టెక్స్ట్ టైప్ దాంట్లో ఇవన్నీ రావు, ఓన్లీ రిచ్ టెక్స్ట్లో ఇవన్నీ కంట్రోల్స్ వస్తాయి మనకి, ఓకేనా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిచ్ టెక్స్ట్, ఓకేనా. సో @infosys.com, ఓకేనా. సో ఇలా మనం డేటా ఇవ్వచ్చు అనమాట, ఓకేనా. సపోజ్ జస్ట్ సోమ్ అని ఎంటర్ చేస్తే తీసుకుంటుందా లేదా అనేది చూసుకో. చూడండి, వర్క్ ఈమెయిల్ అనేది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే వర్క్ ఈమెయిల్ అనేది ఆఫ్ టైప్ ఈమెయిల్ టైప్. కాబట్టి అదేమడుగుతుంది, సచ్ యాజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, అంటే ఇక్కడ @email.com అంటే నేమ్ @something.comలో ఫార్మాట్లో ఉండాలి, ఓకేనా. ఓకేనా, @somecompany.com ఇలా ఈ ఫార్మాట్లో ఉంటేనే తీసుకుంటుంది ఆటోమేటిక్గా, అది వ్యాలిడేషన్ అనమాట, ఓకేనా. ఈమెయిల్ టైప్కి అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా, ఐ మీన్ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇక్కడ చూడండి. సో కరెన్సీ, ఐఎన్ఆర్ సింబల్ వచ్చింది, స్టేట్, కంట్రీ, రిచ్ టెక్స్ట్, ఓకేనా. సో దట్స్ హౌ వీ కెన్ క్రియేట్ ద మల్టిపుల్ డేటా టైప్స్. మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ వాల్యూస్ సపరేటెడ్ బై సెమీ కోలన్స్ వస్తాయి మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే, ఓకేనా. అర్థమైందా? సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి. సో వీటిని ఏమంటారంటే ఇక్కడ ఇక్కడ ఉన్న రీసెంట్లీ వ్యూడ్ ఆల్ అని, ఈ ఆల్ రీసెంట్లీ వ్యూడ్ని ఏమంటారంటే లిస్ట్ వ్యూస్ అంటారు. ఏమంటారు? లిస్ట్ వ్యూస్ అంటారు అనమాట, లిస్ట్ వ్యూస్, ఓకే. ఇప్పుడు సో ఈ ఆల్ అనే ఈ లిస్ట్ వ్యూస్లో అంటే జస్ట్ మనకున్న మొత్తం డేటాని ఇక్కడ చూడాలనుకుంటే ఆల్ అనే లిస్ట్ వ్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్తో పాటు నాకు ఎంప్లాయీ కంట్రీ అండ్ స్టేట్ కూడా నాకు డిస్ప్లే చేయాలి, కంట్రీ అండ్ స్టేట్ కూడా నాకు డిస్ప్లే చేయాలి. ఇప్పుడు నేమ్ మాత్రమే ఈ టేబుల్లో డిస్ప్లే అవుతుంది, ఓకేనా. సో కంట్రీ అండ్ స్టేట్ కూడా డిస్ప్లే చేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా, లిస్ట్ వ్యూ కంట్రోల్స్ ఉన్నాయి కదా, లిస్ట్ వ్యూ కంట్రోల్స్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే ఉంటుంది, సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే దీని మీద క్లిక్ ఇచ్చామంటే ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ మాత్రమే ఉంది, అది కూడా మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. అలా కాకుండా నాకు కంట్రీ కావాలనుకుంటే, ఐ మీన్ నాకు స్టేట్ కావాలనుకుంటే స్టేట్, దాంతోపాటు కంట్రీ, కంట్రీ ఇక్కడ ఒకటి ఉంటుంది చూడు, కంట్రీ, ఓకేనా.
సో ఫస్ట్ కంట్రీ అంటే ఎంప్లాయీ నేమ్ తర్వాత కంట్రీ కావాలనుకుంటే దీని పైకి పంపిస్తాం, తర్వాత స్టేట్. ఓకేనా. ఇక్కడ చూడండి. సో ఇందాక క్రియేట్ చేసిన యూజర్కి మాత్రమే స్టేట్ కంట్రీ ఉన్నాయి, మిగతా యూజర్స్ అన్నిటికీ బ్లాంక్ ఉన్నాయి. ఓకేనా. సో ఇలా మనము ఏమేమి ఫీల్డ్స్ కావాలనుకుంటే ఆ ఫీల్డ్స్ మొత్తము మనము ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. సపోజ్ నాకు స్టేట్ కంట్రీ వద్దు, ఓకేనా, వేరేది కావాలంటే సెలెక్ట్ ఫీల్డ్స్ డిస్ప్లేలో ఈ రెండు తీసేసి, సో హై నాకు శాలరీ మాత్రమే కావాలి. ఓకేనా. శాలరీ, శాలరీ జాయినింగ్ డేట్. ఓకేనా. జాయినింగ్ డేట్. సో ఇవి మాత్రం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తాం అనమాట. ఓకేనా. చూడండి. సో ఇలా అంటే ఈ లిస్ట్ వ్యూస్ అనేటివి అంటే మనకి ఇక్కడ ఏమేమి అంటే చూడగంటే ఆ రికార్డ్ లోపలికి వెళ్ళకుండా ఇక్కడే ఆ టేబుల్లోనే మనం చూడగానే ఆ పర్టికులర్ యూజర్కి ఏమేమి ఐ మీన్ వాట్ ఈస్ ద కీ పారామీటర్స్ అంటే ఎంప్లాయీ రికార్డ్లోకి వెళ్ళకుండా ఇక్కడ చూడగానే ఆ ఎంప్లాయీకి ఎంత శాలరీ చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మనం రికార్డ్స్ ఈ రికార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ లేదు కాబట్టి మిగతా వాటికన్నిటికి బ్లాంక్ ఉంటుంది. ఓకే. సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా లిస్ట్ వ్యూ అంటే ఏంటి? ఓకేనా. హలో గైస్, ప్లీజ్ రెస్పాండ్. అన్న లిస్ట్ వ్యూ ఎక్కడ ఉంటుంది అన్న, ఇంకొకసారి చూపిస్తావా అన్న? ఇదే ఇక్కడ ఎంప్లాయీ ఈ ట్యాబ్లోకి వెళ్తే ఇదే లిస్ట్ వ్యూస్, ఇవి లిస్ట్ వ్యూస్. ఆల్ అనేది ఒక లిస్ట్ వ్యూ, రీసెంట్లీ వ్యూడ్ అనేది ఒక లిస్ట్ వ్యూ. ఓకేనా. సపోజ్ ఈ లిస్ట్ అవి వ్యూ కాదన్న, ఈ శాలరీ రికార్డ్స్ అన్ని ఎట్లా వచ్చాయి? ఇవి మనం క్రియేట్ చేసినవి, ఈ రికార్డ్స్ అన్ని మనం క్రియేట్ చేసినవి. రికార్డ్స్ ఇవి క్రియేట్ చేసామన్న, అంటే ఈ శాలరీ అవి అవి వచ్చాయి కదా న్యూ. ఓకే. ఈ ఫీల్డ్ ఇక్కడ ఎట్లా వచ్చిందనా? ఫీల్డ్ ఎట్లా వచ్చింది? ఓకే. ఫస్ట్ ఆ ఫీల్డ్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లో ఉండాలి. ఓకేనా. క్రియేట్ అయి ఉండాలి. ఇది ఇక్కడ కనపడాలి అంటే ఇక్కడ ఉంది కదా లిస్ట్ వ్యూ కంట్రోల్స్. లిస్ట్ వ్యూ కంట్రోల్స్ ఉందా? లిస్ట్ వ్యూ కంట్రోల్స్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ ఫీల్డ్స్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ క్లిక్ ఓకే ఇచ్చిన ఓకే. తర్వాత ఏమేమి ఫీల్డ్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి అంటే ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ ఏమేమి మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయాలి లిస్ట్ వ్యూస్లో. శాలరీ కావాలంటే శాలరీ, ఇప్పుడు శాలరీ వద్దు, ఓన్లీ జాయినింగ్ డేట్ కావాలంటే శాలరీ తీసేసి జాయినింగ్ డేట్ మాత్రమే సేవ్ చేస్తాం. అంటే ఎంప్లాయీ నేమ్ జాయినింగ్ డేట్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా టెక్నాలజీస్ కూడా చూపించాలి, ఆ ఎంప్లాయీకి ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయో కూడా చూపించాలనుకుంటే టెక్నాలజీస్ అనే ఫీల్డ్ ఉంది కదా మన దగ్గర, ఆ ఫీల్డ్ని మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటాం అంతే. సెలెక్ట్ చేసుకుని పక్కకి, కుడి పక్కకి, అంతే, సేవ్. అంటే ఆ యూజర్ ఎప్పుడు జాయిన్ అయినాడో, డేట్ ఆఫ్ జాయినింగ్, అంటే మొత్తానికి ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ ఏమేమి కనపడాలి. ఇప్పుడు సపోజ్ రికార్డ్ ఓపెన్ చేసావు, ఏమేమి ఫీల్డ్స్ ఇక్కడ చూడగానే కనపడాలి లిస్ట్ వ్యూలో అనేది మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, లిస్ట్ వ్యూ కంట్రోల్స్ అంటారు అనమాట దీన్ని. ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే ఉంది, దాని మీద క్లిక్ ఇచ్చామంటే ఏమేం ఫీల్డ్స్ కనపడాలి, ఏమేం ఫీల్డ్స్ కనపడకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? హలో. అర్థమయ్యాను. సపోజ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాలరీ, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, శాలరీ కూడా మనం డిస్ప్లే చేస్తున్నాను. ఓకే. శాలరీ, ఈ శాలరీ అనేది ఒకటే ఒక యూజర్కి ఉంది, మిగతా వాళ్ళకి కూడా ఏదో ఒక శాలరీ ఇస్తాను, అప్డేట్ చేస్తాను. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా అప్డేట్ చేయొచ్చు. సపోజ్ 35,000 ఒకరికి ఉంది, అలాగే 14,000 ఒకరికి శాలరీ ఉంది, అలాగే ఓకేనా 98,000 ఒకరికి శాలరీ ఉంది, అలాగే 88,000 ఒకరికి శాలరీ ఉంది అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ ఓకే టెక్నాలజీస్ మ్యాండేటరీ ఫీల్డ్ చేసాం కాబట్టి ఒకటి ఎడిట్ చేసి మిగతా మిగతా వాటిని కూడా ఎడిట్ చేయాలి. ఓకేనా. టెక్నాలజీస్ మ్యాండేటరీ చేసాం కాబట్టి ఎడిట్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ కూడా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందో ఎందుకు ఇది అడుగుతుందో? టెక్నాలజీ అనేది మ్యాండేటరీ రిక్వైర్ చేశాం కదా, గుర్తుందా? హలో. ఇది ఎందుకు గుర్తుంది అడుగుతుంది, ఎర్రర్ గుర్తుంది. వస్తుంది తెలుసా? టెక్నాలజీస్ని రికార్డ్ ఫిల్ చేసాం కాబట్టి సేవ్ చేసేటప్పుడు అంటే అంతకు ముందే క్రియేట్ చేసాం, అంటే ఈ రికార్డ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం, నిన్న క్రియేట్ చేసాం కాబట్టి సో ఆల్రెడీ బ్లాంక్ ఉంటే ఏం ఇష్యూ లేదు. సో మళ్ళీ అప్డేట్ చేసామంటే టెక్నాలజీ రిక్వైర్డ్ ఫీల్డ్ కాబట్టి మనకి ఖచ్చితంగా వాల్యూ ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నాకు 50,000 కంటే తక్కువ ఉన్న శాలరీస్, శాలరీస్ అంటే 50,000 కంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే సపరేట్ లిస్ట్ వ్యూలో కావాలి. ఓకేనా. కొత్త లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సపోజ్ ఇక్కడ 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో 50,000 కంటే తక్కువ శాలరీ, మంత్లీ శాలరీ తక్కువ అంటే మంత్లీ శాలరీ 50,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ మాత్రమే సపరేట్గా కావాలి నాకు ఈ లిస్ట్ వ్యూలో. ఎలా చెక్ చే ఎలా ఎలా దాన్ని సపరేట్గా ఐ మీన్ తెచ్చుకోవచ్చు అంటే కొత్త లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా? ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి న్యూ లిస్ట్ వ్యూ, న్యూ అని క్లిక్ చేయాలి. న్యూ,
ఏంటంటే దీనికి లిస్ట్ వీక్ ఒక నేమ్ ఇవ్వచ్చు, ఆబ్జెక్ట్కి నేమ్ ఇచ్చినట్టు ఒక నేమ్ ఇవ్వాలి. ఏంటి? ఎంప్లాయీస్ విత్ మంత్లీ శాలరీ ఆఫ్ శాలరీ లెస్ దాన్ 50K. ఓకేనా? ఇక్కడ ఎవరు ఈ లిస్ట్ వ్యూ ఎవరు కనపడాలని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఓన్లీ ఐకెన్సీ లిస్ట్ వ్యూ అని చెప్పేసి క్లిక్ ఇస్తున్నాను. ఇప్పుడు మంత్లీ శాలరీ 50,000 కంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ కావాలని చెప్పాం. బట్ ఇక్కడ అందరూ ఉన్నారు 6 మంది ఎంప్లాయీస్. బట్ ఓకేనా? సో ఇక్కడ ఫిల్టర్ అప్లై చేయాలి. ఓకేనా? ఫిల్టర్ అప్లై చేయాలి. ఏంటి? ఇక్కడ శాలరీ, ఇక్కడ చూడండి ఫిల్టర్ ఎక్కడ అప్లై చేయాలి? ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది. అంటే జస్ట్ లిస్ట్ వ్యూ క్రియేట్ అయినా ఎంప్లాయీ శాలరీ మంత్లీ లెస్ దాన్ 50K లిస్ట్ వ్యూ క్రియేట్ అయింది. సో ఈ లిస్ట్ వ్యూ కూడా మనము సెలెక్ట్, అంటే లిస్ట్ వ్యూ అంటే లైక్ ఇక్కడ కనిపించే విజువలైజేషన్ అనమాట అంతే. ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ విజువలైజేషన్స్. సో ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే. సో ఇక్కడ శాలరీ కూడా యాడ్ చేస్తాను. శాలరీ ఎక్కడ దీనికి యాడ్ చేస్తాను, ఇక్కడ కనపడడానికి. ఓకేనా? జస్ట్ లైక్ ఇంతకు ముందు ఆల్ అనే లిస్ట్ వ్యూలో మనకి ఎలాగైతే చూడండి ఆల్ అనేది అట్లే ఉంటుంది. ఓకేనా? అలాగే ఉంటుంది. దీనిలాగా ఇంకోటి లిస్ట్ వ్యూ క్రియేట్ చేశాను. ఆ లిస్ట్ వ్యూ నేమ్ ఏంటంటే ఎంప్లాయీ విత్ మంత్లీ శాలరీ ఆఫ్ 50K అని. మంత్లీ శాలరీ లెస్ దాన్ 50K. బట్ ఇక్కడ అందరూ చూపిస్తున్నారు అంటే 77,000, 98,000, 88,000 అందరూ. సో వీఆర్ సీయింగ్ ఆల్ ద శాలరీస్ అంటే విచ్ ఆర్ మోర్ దాన్ 50,000 ఆల్సో వీఆర్ సీయింగ్. బట్ నాకు ఫిల్టర్ అప్లై చేయాలి దేని మీద? శాలరీ మీద. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50,000 అని ఫిల్టర్ అప్లై చేయాలి. ఓకేనా? ఆ ఫిల్టర్ ప్రకారము సాటిస్ఫై అయ్యే ఎంప్లాయీస్ మాత్రమే నాకు కనపడాలి. ఎలా దానికి ఫిల్టర్ అంటే ఫిల్టర్ ఎలా అప్లై చేయగలమంటే ఇక్కడ ఫిల్టర్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చి యాడ్ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే యాడ్ ఫిల్టర్, ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్లో ఏ ఏ ఫీల్డ్ మీద నేను ఫిల్టర్ అప్లై చేయాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫీల్డ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50,000, 50,000 అంటే 50,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ శాలరీ ఉన్న మాత్రమే కనపడాలి ఈ లిస్ట్ వ్యూలో. సేవ్ క్లిక్ ఇస్తే చూడండి 50,000 అంతకంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే మనకి ఈ లిస్ట్ వ్యూలో కనిపిస్తారు అనమాట. ఓకేనా? అర్థమవుతుందా గైస్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇది లిస్ట్ వ్యూ అంటారు అనమాట ఇక్కడ. ఓకేనా? ఆల్ లిస్ట్ వ్యూస్ అంటే మొత్తము వితౌట్ ఎనీ ఫిల్టర్ ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న రికార్డ్స్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? హలో? ఓకే, అర్థమైందన్న. ఓకేనా? వేరే లిస్ట్ వ్యూ అంటే సపోజ్ 50,000 కంటే ఎక్కువ మంది, 50,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనా? సరే 50,000 కంటే ఎక్కువ శాలరీ ఉండే వాళ్ళు కావాలి. ఓకేనా? అప్పుడు ఎలా? సో ఇప్పుడు ఇంకొక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఎట్లా? దీని మీద క్లిక్ ఇచ్చి న్యూ క్లిక్ ఇచ్చి ఓకేనా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను స్పెల్లింగ్ రాయను. ఎంప్లాయీస్ విత్ శాలరీ గ్రేటర్ దాన్ 50K, 50,000 కంటే ఎక్కువ ఉండాలి. ఇంకొక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకుంటా. సో దీంట్లో ఏంటంటే మళ్ళీ ఈ లిస్ట్ వ్యూలో ఫిల్టర్ అంటే ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ కనపడాలో మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? శాలరీ అంటే శాలరీ ఒకటే కనపడాలని ఏం లేదు, ఇంకో వేరే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. టెక్నాలజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టేట్ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? ఇది విజువలైజేషన్. ఇక్కడ విజువలైజేషన్ ఇక్కడ చూడండి 50,000 కంటే ఎక్కువ ఉన్న మాత్రమే ఇక్కడ కనపడాలంటే మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ దేని మీద? శాలరీ మీద. ఓకేనా? శాలరీ గ్రేటర్ దాన్ 50,000 అంటే 50,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. ఓకేనా? 50,000. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఆల్ అనే లిస్ట్ అలాగే యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది వితౌట్ ఎనీ ఫిల్టర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఏం ఫిల్టర్ లేదు. ఓకేనా? అంటే శాలరీ మీద కానీ కంట్రీ మీద కానీ. నాకు ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ జస్ట్ సిక్స్ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఈజీగా చెప్పొచ్చు ఎవరు లెస్ దాన్ 50,000 శాలరీ, ఎవరు మోర్ దాన్ 50. సపోజ్ 10,000 ఉన్నారు, లేకపోతే 5,000 మంది, లేకపోతే 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అప్పుడు వెరీ డిఫికల్ట్ కదా నాకు ఈ శాలరీ ఇంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే 50,000 నుంచి లక్ష లోపల ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి. ఆ కండిషన్ అప్లై చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి? శాలరీ గ్రేటర్ దాన్ 50,000 అండ్ శాలరీ లెస్ దాన్ 1 lakh, అలా కండిషన్, రెండు కండిషన్ అప్లై చేయాలి. ఓకేనా? అలా ఇక్కడ ఫిల్టర్ కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? లిస్ట్ వ్యూ ఫిల్టర్స్లో. ఓకేనా? అర్థమవుతుందా? లేదు నాకు అర్థమైందన్న. ఓన్లీ జావా రిసోర్సెస్ మాత్రమే కావాలి. ఓకేనా? అప్పుడు ఎలా చేస్తాం? న్యూ లిస్ట్ వ్యూ న్యూ లిస్ట్ వ్యూ ఓన్లీ జావా టెక్ ఎంప్లాయీస్. ఓకేనా? సేవ్. ఇప్పుడు జావా అనేది దేంట్లో ఉంది? ఓకేనా? జావా అనే ఫీల్డ్ వాల్యూ టెక్నాలజీస్లో ఉంది. ఇప్పుడు టెక్నాలజీ మీద ఫిల్టర్ అప్లై చేయాలి. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ అంటే సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే అంటే ఇక్కడ టెక్నాలజీస్ మనకు కనపడడానికి అంటే ఆ టెక్నాలజీస్ మాత్రం ఫిల్టర్ అవుతున్నాయా లేదా, ప్రస్తుతానికి ఇక్కడ అన్ని టెక్నాలజీస్ వాళ్ళు కనిపిస్తారు. ఓకేనా? ఓన్లీ జావా ఉన్న వాళ్ళు మాత్రమే కావాలంటే ఎట్లా? టెక్నాలజీస్ అనే ఫీల్డ్ మీద మనం అప్లై చేయాలి. టెక్నాలజీస్
ఇక్కడ కంటైన్స్ ఇక్కడ చూడండి, ఇంక్లూడ్స్ అని ఉంటాయి. అంటే జావా అనే ఒకటి ఉంటే చాలు. ఓకేనా, జావా అంటే ఈ టెక్నాలజీస్ అనేది మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ వాల్యూ. ఓకేనా, దీంట్లో ఎక్కడెక్కడైతే జావా అనే పదం ఉంటుందో అవి మాత్రం, అంటే ఆ ఎంప్లాయీస్ మాత్రమే మనకి ఇస్తారనమాట. ఓకేనా, జావా అంటే వేరే కూడా ఉండొచ్చు. ఓకేనా, సో జావా ఉన్న వాళ్ళు వచ్చేసి ఒకరే, జావా టెక్నాలజీ ఎంప్లాయీస్ ఒకే ఒక పర్సన్ అనమాట. అర్థమైందా? సో ఈ లిస్ట్ వ్యూ అనేది మల్టిపుల్ లిస్ట్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈచ్ లిస్ట్ వ్యూకి దాని ఓన్ ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు. అర్థమవుతుందా? ఫస్ట్ థింగ్, వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ లిస్ట్ వ్యూస్. ఓకేనా, వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ లిస్ట్ వ్యూస్. ఎన్ని లిస్ట్ వ్యూస్ కావాల్సి ఉంటే అన్ని లిస్ట్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క లిస్ట్ వ్యూస్కి ఒక్కొక్క ఫిల్టర్, ఒక్కొక్క లిస్ట్ వ్యూకి ఒక్కొక్క సెట్ ఆఫ్ సెలెక్ట్ ఫీల్డ్స్ డిస్ప్లే మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనా, సపోజ్ ఈ లిస్ట్ వ్యూలో హైక్ పర్సెంటేజ్ కూడా కావాలి, జావా టెక్నాలజీస్ ఎంప్లాయీస్లో ఓన్లీ హైక్ పర్సెంటేజ్ కూడా చూడాలి. ఓకేనా, సపోజ్ వీడికి ఏం హైక్ లేదు, 4% హైక్. ఓకేనా, సో ఇట్లా. ఓకేనా, సో ఇట్లా ఆ, మనము అంటే ఇప్పుడు చూడండి, సో ఎంప్లాయీస్ విత్ మంత్లీ శాలరీ అనేది ఒక లిస్ట్ వ్యూ. అంటే ఇక్కడ ఏంటంటే ఆ లిస్ట్ వ్యూ ప్రకారం మనం ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫిల్టర్. గ్రేటర్ దాన్ 50K అనేది ఒక ఫిల్టర్. ఓకేనా, సరే, ఒక లిస్ట్ వ్యూ, దానికి సపరేట్ ఫిల్టర్స్ ఉంటాయి. ఓన్లీ జావా ఎంప్లాయీస్ అనేది ఇంకొక ఫిల్టర్. ఓకేనా, దాని మీద ఫిల్టర్ సపరేట్గా ఉంటుంది. సో ఇలా ప్రతి లిస్ట్ వ్యూకి ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ లిస్ట్ వ్యూ ఫిల్టర్స్. ఓకేనా, ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ లిస్ట్ వ్యూ ఫిల్టర్స్. ఓకే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? లిస్ట్ వ్యూ అంటే ఏంటి? లిస్ట్ లేదా? వ్యూస్ని ఎందుకోసం వాడతాం? ఇప్పుడు సపోజ్ 1000 రికార్డ్స్ ఉన్నాయి, దాంట్లో అన్ని ఇక్కడ చూడాలనుకుంటే ఒక్కొక్క దానికి ఒక లిస్ట్ వ్యూస్. ఓకేనా, సపోజ్ ఇండియా ఎంప్లాయీస్ మాత్రమే నాకు కనపడాలి, అప్పుడు కంట్రీ ఈక్వల్స్ టు ఇండియా అని ఫిల్టర్ అప్లై చేసుకుంటే ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ మాత్రమే నాకు కనిపిస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిస్ట్ వ్యూ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే యూఆర్ఎల్ బార్ అంటారు. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, ఏమంటారు? యూఆర్ఎల్ బార్. ఓకేనా, సో ఈ హెచ్టిటిపిఎస్ అనేది ప్రతి మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా హెచ్టిటిపిఎస్ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ ప్లేఫుల్ నుంచి .com వరకు సేల్స్ ఫోర్స్ బేస్ యూఆర్ఎల్ అంటారు. ఏమంటారు? సేల్స్ ఫోర్స్ బేస్ యూఆర్ఎల్. ఇది యూనిక్గా ఉంటుంది. మీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్యూకి వేరే ఉంటుంది, నా సేల్స్ ఫోర్స్ ఆర్గ్యూకి వేరే ఉంటుంది, వేరే సేల్స్ ఫోర్స్ ఆర్గ్యూకి వేరే ఉంటుంది. సో ఇక్కడ వరకు లైట్నింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము అనే దాని అర్థం. ఓకేనా, సో దాంట్లో మనం దేంట్లో ఉన్నాము? ఎంప్లాయీ__సి అంటే ఎంప్లాయీ రికార్డులో ఉన్నాం. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ యొక్క ఇది వచ్చేసి రికార్డ్ ఐడి అంటాం. రికార్డ్ ఐడి. ఓకేనా, రికార్డ్ ఐడి అంటే ప్రతి రికార్డ్కి మనకు ఎలాగైతే ఎంప్లాయీకి మనం ఎలాగైతే మనకి ప్రతి స్టూడెంట్కి ఒక స్టూడెంట్ ఐడి ఉంటుందో, ప్రతి ఒక ఐ మీన్ పర్సన్కి ఒక ఆధార్ కార్డ్ ఎలాగ ఉంటుందో, ఇలా ప్రతి ఒక్క రికార్డ్కి మనం రో అంటే రికార్డ్ అనమాట. ప్రతి రికార్డ్కి ఒక రో, ఒక ఐడి ఉంటుంది, దాన్ని రికార్డ్ ఐడి అంటాం అనమాట. ఇప్పుడు ఈ ఐడిని వేరే వేరే రికార్డ్కి, ఇప్పుడు సపోజ్ జోగేష్ ఉన్నాడు, ఉమేష్ ఎంప్లాయీ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు వేరే ఉంటుంది. అంటే ఈ యూనిక్ అనమాట. ఇది రికార్డ్ ఐడి. ప్రతి రికార్డుకి ఒక రికార్డ్ ఐడి, దీన్ని రికార్డ్ ఐడి అంటాము. ఈ రికార్డ్ ఐడి ఇక్కడ యూజర్ ఇక్కడ కనపడదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మాత్రమే. ఓకేనా, అర్థమవుతుందా? ఓన్లీ ఇక్కడ మాత్రమే మనకి రికార్డ్ ఐడి కనిపిస్తుంది. సో దీని ప్రస్తుతానికి మనం వ్యూ అంటే చూస్తున్నాం కాబట్టి వ్యూ. ఓకేనా, సపోజ్ దీన్ని ఎడిట్ చేసాం అనుకో, ఇక్కడ చూడండి, ఎడిట్ వచ్చింది. ఓకేనా, అర్థమవుతుందా? సో యూఆర్ఎల్ బార్లో దీన్ని మనం ఏ ఆబ్జెక్ట్ రికార్డ్ అయితే ఓపెన్ చేసామో ఆ ఆబ్జెక్ట్ యొక్క ఏపీఐ నేమ్ ఉంటుంది. ఓపెన్ చేసిన రికార్డ్ యొక్క రికార్డ్ ఐడి ఇక్కడ ఉంటుంది, దాన్ని వ్యూ చేస్తున్నాం కాబట్టి వ్యూ అని ఉంటుంది. ఓకేనా, ఇంతవరకు క్లియరా? దిస్ ఈస్ ద యూఆర్ఎల్ బార్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ .com వరకు బేస్ యూఆర్ఎల్ అంటాము. సేల్స్ ఫోర్స్ ఆర్గ్ యొక్క బేస్ యూఆర్ఎల్. ఓకేనా, లైటింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము. ఎంప్లాయ్ అనేది ఏపీఐ నేము, దాంట్లో ఈ రికార్డ్ యొక్క ఐడి అనమాట. ఓకేనా, ఇంతవరకు క్లియరా? గైస్ ఎస్ ఏమైనా సార్. డౌట్స్ ఉంటే ఇప్పుడే అడిగేసేయండి. ఓకేనా, డోంట్ హెసిటేట్. ఓకే, మీకు ఏం డౌట్స్ లేవనుకుంటాను. ఓకేనా, సపోజ్. ఓకేనా, నెక్స్ట్ వీటిని డిలీట్ చేయాలనుకుంటే ఇఫ్ యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఓకేనా, సో ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ డిలీట్ కొట్టామంటే చాలు, రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతుంది. 15 days వరకు అక్కడ ఉంటుంది. 15 days తర్వాత మనము హార్డ్ డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకేనా, దీన్ని ఇక్కడ రీసైకిల్ బిన్లోకి వెళ్తే దాన్ని ఏమంటామంటే సాఫ్ట్ డిలీట్ అంటాం. అక్కడ నుంచి డిలీట్ చేయాలంటే రీసైకిల్ బిన్కి నావిగేట్ అయ్యి, తెలుసు కదా మరి రీసైకిల్ బిన్ ఎక్కడికి ఎలా నావిగేట్ అవ్వాలో. రీసైకిల్ బిన్కి వెళ్ళి ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టచ్చు. ఓకేనా, డిలీట్ కొడితే హార్డ్ డిలీట్ అంటాం అనమాట. లేదా ఇక్కడ సపోజ్ ఇక్కడ 30 or 40 ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని కొట్టకుండా ఎంటీ రీసైకిల్ బిన్ అంటే, సో మొత్తం
మొత్తం ఈ రీసైకిల్ బిన్లో ఉన్న మొత్తం ఒకటేసారి హార్డ్ డిలీట్ అయిపోతాయి. ఓకేనా? సో దట్స్ హౌ వీ కెన్ క్రియేట్ ద మనము వీ కెన్ క్రియేట్ ద కస్టమ్ ఫీల్డ్స్ అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఫీల్డ్ డిపెండెన్సీ అంటే ఏంటో చూసాము. లిస్ట్ వ్యూ అంటే ఏదో చూసాము. లిస్ట్ వ్యూ కంట్రోల్స్ అంటే ఏంటో చూసాము. లిస్ట్ వ్యూ సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే ఇన్ లిస్ట్ వ్యూలో చూసాము. ఓకేనా? లిస్ట్ వ్యూ ఫిల్టర్స్ చూసాము అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది లిస్ట్ వ్యూ. ఇక్కడ డిఫరెంట్, ఇప్పుడు ఇది టేబులర్ ఫార్మాట్లో ఉంది. టేబులర్ ఫార్మాట్లో ఇది ఒక టేబుల్ లాగే ఉంది కదా, మనం ఎక్సెల్ షీట్లో ఒక టేబుల్ ఎలా ఉంటుందో అలాగ ఉంది. అలా కాకుండా ఇక్కడ కాన్బాన్ వ్యూ అని ఉంటుంది అనమాట. కాన్బాన్ వ్యూ, ఇక్కడ కాన్బాన్ వ్యూ వ్యూ అంటే అంటే ఏదో చూపిస్తాను. ఇట్స్ డిఫరెంట్ యూజర్, అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటే వ్యూ డిఫరెంట్గా ఉంటుంది అంటే చూపిస్తాను. ఇక్కడ ఇది ఇక్కడ ఈ వ్యూ వచ్చేసి 3 టైప్స్లో మనం వ్యూ చేయొచ్చు. ఒకటి వచ్చేసి టేబుల్ వ్యూ, ఒకటి వచ్చేసి కాన్బాన్ వ్యూ, ఒకటి వచ్చేసి స్ప్లిట్ వ్యూ. కాన్బాన్ వ్యూ అంటే ఏంటి అంటే, కాన్బాన్ వ్యూ మనం సెలెక్ట్ చేసుకుంటే సెట్టింగ్ అడుగుతారు అనమాట. గ్రూప్ బై అంటే కాన్బాన్ వ్యూలో అంటే ఏ కంట్రీతో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే ఏ స్టేట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు అని. ఓకేనా? సపోజ్ కంట్రీ. ఓకేనా? సో ఇప్పుడు సమ్మరైజ్ బై శాలరీ. ఓకేనా? ఇది సెలెక్ట్ చేశాను అంటే ఇది ఏం చెప్తుందో చూద్దాం. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, గ్రూప్ బై కంట్రీతో చేసాం కాబట్టి ఇండియా కంట్రీలో ఎంతమంది ఉన్నారు. ఓకేనా? సో అలాగే చైనా కంట్రీస్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, రష్యాలో ఎంతమంది ఉన్నారు, ఇలా ప్రతి ఒక్కటి అసలు కంట్రీ వాల్యూనే లేకుండా ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తాం. ఓకేనా? ఇది కాన్మాన్ వ్యూ. ఇంకొక ఎగ్జాంపుల్తో నీకు కాన్మాన్ వ్యూ చూపిస్తా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అపార్చునిటీ డేటా ఉంది. ఆల్ అపార్చునిటీస్ అంటే మనకి అపార్చునిటీస్ దాని యొక్క స్టేజెస్ మొత్తం మనకు కనిపిస్తాయి. అంటే ఏ ఆపర్చునిటీ ఏ స్టేజ్లో ఉంది. ఓకేనా అనేది. ఓకేనా? సో ఇక్కడ నేను కాన్బాన్ వ్యూ అప్లై చేస్తాను. కాన్బాన్ వ్యూ. ఓకేనా? ఇక్కడ కాన్బాన్ వ్యూ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది స్టేజ్ తీసుకుంది. అంటే ప్రాస్పెక్టింగ్ స్టేజ్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ స్టేజ్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, నీడ్స్ అనాలిసిస్లో ఎన్ని ఉన్నాయి, క్లోజ్డ్ వన్లో ఎన్ని ఉన్నాయి. ఓకేనా? దాంతోపాటు ఇక్కడ నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబరు అంటే ప్రాస్పెక్టింగ్లో ఉన్న అన్ని ఆపర్చునిటీస్ యొక్క సమ్ ఆఫ్ అమౌంట్. ఓకేనా? అంటే 22,000 ప్లస్ 1,00,000 ప్లస్ దీనికి ఏం అమౌంట్ లేనట్టుంది. ఓకేనా? సో 1,22,000. ఓకేనా? అలాగే క్వాలిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి, ఇది కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈ స్టేజ్లో, అంటే ఈ 4 ఆపర్చునిటీస్ క్వాలిఫికేషన్ స్టేజ్లో ఉన్నాయి అని అర్థం. ఓకేనా? ఈ రెండు ఆపర్చునిటీస్ నీడ్స్ అనాలిసిస్ అంటే దీన్ని ఓపెన్ చేసామంటే ఈ స్పెసిఫైడ్ సర్ట్ ఇది. ఓకేనా? ఇవి నీడ్స్, దాని స్టేజ్ వచ్చేసి నీడ్స్ అనాలిసిస్లో ఉంటాయి. ఇప్పుడు 6,75,000 ప్లస్. ఓకేనా? ఇక్కడ దీనికి అమౌంట్ లేదు కాబట్టి మొత్తం ఇట్స్ సమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అమౌంట్ అవైలబుల్ ఇన్ దట్ స్టేజ్. అంటే ఈచ్ స్టేజ్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి వాటి కుములేటివ్ సమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అమౌంట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? దిస్ ఈస్ ద కాన్బాన్ వ్యూ. ఈ కాన్బాన్ వ్యూ అనేది ఎందుకు మనకి హెల్ప్ అవుతుంది అంటే, మనకి ఇప్పుడు సపోజ్ కేసెస్ ఉన్నాయి. ఏ న్యూలో న్యూ స్టేజ్లో ఎన్ని కేసెస్ ఉన్నాయి. ఓకేనా? ఇన్ ప్రోగ్రెస్లో ఎన్ని కేసులు ఉన్నాయి, క్లోజ్డ్ ఎన్ని కేసెస్ అయిపోయినాయి, ఎస్కలేటెడ్ ఎన్ని కేసెస్ అయిపోయినాయి కావాలనుకుంటే మనం ఏం చేస్తాము, మామూలుగా ఇక్కడ టేబుల్లో ఉన్నామంటే లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఒక సపోజ్ ఓన్లీ నాకు క్లోజ్డ్ వన్ మాత్రమే కావాలంటే ఎలా చేస్తాను. ఓకేనా? కొత్త లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకొని ఓన్లీ క్లోజ్డ్ వన్ క్లోజ్డ్ వన్ ఆప్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకొని సేవ్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫిల్టర్ అప్లై చేస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా? సో ఆల్రెడీ. ఓకేనా? ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తాము, ఇక్కడ ఫిల్టర్ అప్లై చేస్తాం అనమాట. ఏంటి, స్టేజ్ నేమ్ మీద స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ అని ఇస్తాం అనమాట. ఓకేనా? క్లోజ్డ్ వన్ ఫిల్టర్ అప్లై చేస్తే ఓన్లీ క్లోజ్డ్ వన్ మాత్రమే మనకు వస్తాయి అనమాట. ఓకేనా? అలా ఓన్లీ క్లోజ్ లాస్ట్ మాత్రమే కావాలంటే మళ్ళీ ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ దానికి సపరేట్ ఫిల్టర్ అప్లై చేస్తాం. అలా కాకుండా ఈచ్ స్టేజ్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మనము ఈ లిస్ట్ కాన్మాన్ వెళ్తే ఏ స్టేజ్లో ఏమున్నాయో మనము ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ ఆల్ అనే దాంట్లో ఇప్పుడు ఓన్లీ క్లోజ్డ్ వన్ దాంట్లో కాన్మాన్ అప్లై చేసాం కాబట్టి క్లోజ్డ్ వన్ మాత్రమే కనిపిస్తాయి. ఆల్ అప్లై చేస్తే కాన్మాన్ వ్యూ. సో దాంట్లో ఉన్నాయి మనకు వస్తాయి. అంటే కాన్మాన్ పర్పస్ అర్థమవుతుందా, మనం ఏ ఫీల్డ్తో అయితే గ్రూప్ బై చేస్తామో ఆ ఫీల్డ్కి ఈచ్ ఆ ఫీల్డ్ వాల్యూతో ఎన్ని ఉన్నాయి రికార్డ్స్, ఈ ఫీల్డ్ వాల్యూతో ఎన్ని ఉన్నాయి రికార్డ్స్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాన్మాన్ వ్యూ. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? హలో గైస్, ప్లీజ్ రెస్పాండ్. కాన్మాన్ వ్యూ అర్థమైందా? లేదండి. అర్థమైందన్న. నెక్స్ట్ స్ప్లిట్ వ్యూ. స్ప్లిట్ వ్యూ అంటే ఏం లేదు, మనం మామూలుగా నార్మల్ టేబుల్ ఫార్మాట్లో ఉంటే ఎట్లుంటుంది, ఒక రికార్డ్ ఓపెన్ చేసామంటే మొత్తం లిస్ట్ వ్యూ సపరేట్ వెళ్ళిపోతుంది, ఇక్కడ మొత్తం రికార్డ్ ఓపెన్ అవుతుంది. బట్ స్ప్లిట్ వ్యూలో అలా కాదనమాట. స్ప్లిట్ వ్యూలో ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఆ లిస్ట్ వ్యూ అట్లే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీని మీద క్లిక్ చేసామంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఈ లిస్ట్ వ్యూ అట్లే ఉంది, పక్క రైట్ సైడ్ ఓపెన్ అవుతుంది. అంటే
మనకు వ్యూని స్ప్లిట్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? విభజించడం అంటే కట్ చేయడం. వీఆర్ స్ప్లిట్ని అంటే వ్యూని స్ప్లిట్ చేస్తున్నాం అంటే వీఆర్ యాక్చువల్లీ స్ప్లిట్టింగ్ అంటే లైక్ కటింగ్. ఓకేనా? సో దాని అలాగే సపోజ్ దీన్ని ఓపెన్ చేసాము ఇలా రైట్ సైడ్ ఆ రికార్డ్స్ అన్ని లిస్ట్ వ్యూ అట్లే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో ఆ రికార్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? దట్ ఈస్ ద స్ప్లిట్ వ్యూ పర్పస్. ఇది ఎందుకు ఇన్ని ఇచ్చాడంటే ఇట్స్ వెరీ ఈజీ టు నావిగేట్. ఒక సపోజ్ ఈ రికార్డ్ కాకుండా మామూలుగా నార్మల్ లిస్ట్ వ్యూలో ఏంటి, టేబుల్ లిస్ట్ వ్యూలో వేరే రికార్డ్కి వెళ్ళాలంటే మళ్ళీ బ్యాక్ రావాలి, మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలి. అలా కాకుండా ఇది ఇట్లే ఉన్నట్లే, ఈ లిస్ట్ వ్యూ ఇట్లే ఉన్నట్టే రైట్ సైడ్ దాని రికార్డ్స్ మారుతూ ఉండాలనుకుంటే మనకి ఈ స్ప్లిట్ వ్యూ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకేనా? దిస్ ఈస్ ద స్ప్లిట్ వ్యూ. స్ప్లిట్ వ్యూ మళ్ళీ వద్దనుకుంటే యూ కెన్ కమ్ బ్యాక్ అగైన్ టు ద బ్యాక్ హియర్. ఓకేనా? నెక్స్ట్ ఈ అమౌంట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ ఇక్కడ ఈ లిస్ట్ వీల్ ఫిల్టరింగ్ చేసుకో అంటే సార్టింగ్ చేసుకోవచ్చు. ఓకే? దీని మీద డబల్ క్లిక్ ఇచ్చామంటే హైయెస్ట్ అసెండింగ్ టు డిసెండింగ్, డిసెండింగ్ టు అసెండింగ్ సార్టింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి. సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి ఏదైనా లిస్ట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు సార్టింగ్ హైయెస్ట్ ఉన్న ఫస్ట్ కావాలి, లోయెస్ట్ ఉన్న అలా లిస్ట్ వ్యూలోనే ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. సార్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. ఒక ఫిల్టరే కాదు, మల్టిపుల్ ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. సపోజ్ నాకు క్లోజ్డ్ వన్లో ఉన్నవి ప్లస్ 50,000 కంటే ఎక్కువ అమౌంట్ ఉన్నవి కావాలంటే రెండు ఫిల్టర్స్ అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా మనకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసి పైప్ లైన్ చార్ట్స్ అనమాట. ఏ స్టేజ్లో ఉన్న అపార్చునిటీ అమౌంట్ ఓకేనా ఎంత అని. ఓకేనా? సో ఇవి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి ఇది. ఓకే? నెక్స్ట్ ఇది జస్ట్ రీఫ్రెష్. ఓకేనా? ఏదైనా కొత్తది ఏమైనా క్రియేట్ చేసాం రికార్డు, అది రీఫ్రెష్ కనపడలేదు, జస్ట్ రీఫ్రెష్ ఇట్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రింటబుల్ వ్యూ అంటే జస్ట్ ఈ వ్యూని మనం ప్రింట్ చేస్తే లైక్ ప్రింట్ అంటే పేపర్లో ఎలా వ్యూ అట్లా వస్తుందో అట్లా జస్ట్ వ్యూ అనమాట. ఇదేమో అంతగా వాడము, రేర్లీ వీ డోంట్ యూజ్ ప్రింటబుల్ వ్యూ అండాలి. సో మేము ఎక్కువ ఎడిట్ న్యూ వ్యూ క్లిక్ ఇస్తాం. ఓకేనా? ఇక్కడ చాలా ఉన్నాయి, థౌజండ్స్ ఉన్నాయి. ఇక్కడ కీవర్డ్తో సెర్చ్ చేయొచ్చు. ఓకేనా? ఓన్లీ ఎడ్జ్ కమ్యూనికేషన్తో ఉన్న మాత్రం కావాలంటే ఎడ్జ్ అని టైప్ చేసామంటే ఎడ్జ్ కమ్యూనికేషన్ కీవర్డ్ ఉన్నవి మొత్తం వస్తాయి. ఓకేనా? సో దట్స్ హౌ వీ కెన్ సెర్చ్. అంటే గ్లోబల్ సెర్చ్లో కాకుండా లిస్ట్ వ్యూలో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లిస్ట్ వ్యూ. ఓకేనా? లిస్ట్ వ్యూలో అన్ని రికార్డ్స్ ఉంటాయి, మల్టిపుల్ లిస్ట్ వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈచ్ లిస్ట్ వ్యూకి సపరేట్ ఇటు ఇలా టేబుల్స్ అంటే కాలమ్స్ డిస్ప్లే చేసుకోవచ్చు, సపరేట్ ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంతవరకు చాలా ఈ రోజుకి. ఓకేనా? సో